నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ దరఖాస్తుల గడువును పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరో 2 రోజుల పాటు పొడిగించినట్లు రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ సమన్వయకర్త అత్తికారి కృష్ణ తెలిపారు. మా శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు మాకు పదవుల కోసం ఒక అప్లికేషన్ల రూపంలో పెట్టడం జరిగింది. దానికి 3వ తేదీ వరకు మాకు గడువు ఉంది, ఈ రోజు వరకు. కానీ ఇక్కడ అన్ని కాన్స్టిట్యున్సీల నుంచి స్టేట్ అంతా సార్కు అభ్యర్థన తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చాలా కోలాహలంగా మన ఈ దరఖాస్తులు ఇవ్వడానికి ఆశావాహులు చాలామంది వస్తున్నారు. టైం సరిపోలేదు. అందుకోసము మనోళ్ళంతా సార్ను పార్టీ కార్యాలయానికి తెలియజేసుకోవడం జరిగింది. మాకు కొంచెం ఎక్స్టెన్షన్ చేయండి టైం అని. దానికోసం అక్కడి నుంచి మా పార్టీ ఆఫీస్ నుంచి 2 రోజులు గడువు పెంచడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఇంతమంది జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కోలాహలంగా జరుగుతుంది. కాబట్టి అందుకోసం మరి 2 రోజులు 4వ తేదీ 5వ తేదీ ఆదివారం సాయంత్రం వరకు పొడిగించి జరిగింది. ఎందుకంటే తొందరగా అయిపోతుందని ఆలోచనలో అప్పుడు మనకు 5 రోజులు పెట్టినారు. ఇప్పుడు చాలామంది ఆశావాహులు ఇంకా కూడా రావడానికి సుముఖత చూపిస్తున్నారు. అందుకోసం ఈ గడువు పెంచడం జరిగింది. నిజంగా ఊహించని విధంగా ఈరోజు ఎక్కడ పార్లమెంటులో స్టేట్ అంతా ఏ పార్లమెంటుకు పోయినా కూడా హెడ్ క్వార్టర్లో మనము ఈ దరఖాస్తుల స్వీకరణ పెట్టడంతో చాలా కోలాహలంగా ప్రజలు, మా జనసైనికులు, జనసేన వీర మహిళలు, జనసేన నాయకులు ఈరోజు తండోపతండాలుగా వచ్చి దరఖాస్తులు ఇచ్చుకుంటున్నారు. ఒక గ్రామం నుంచి ఒక పట్టణం వరకు మాకు ఈ పదవి కావాలా, ఇలాగైతే బాగుంటుంది, ఆ పదవి కావాలని చాలా మటుకు కొన్ని వేలల్లో ఈరోజు దరఖాస్తులు వస్తున్నాయి. దాదాపు మా రాజంపేట పార్లమెంటులో కూడా ఇప్పటికే, అంటే మేము ఆ కౌంట్ మాకు తెలియదు, మేము అందాజుగా చెప్తున్నాము, దాదాపు 1100 నుంచి 1200 దరఖాస్తులు వచ్చినాయి. అంటే ఇంతమంది ఆశావాహులు ఉంటారని తెలిసే మా పవన్ కళ్యాణ్ గారు, శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఈ కార్యక్రమాన్ని చేపట్టినారు. నిజంగా ఆయన ఆలోచన ఇంతవరకు మనం ఎప్పుడు ఎక్కడ పదవుల కోసం కాన్స్టిట్యున్సీ పార్లమెంటు వైపు వచ్చి కూర్చొని అబ్జర్వర్ని ఇంతమంది 30 మందిని ఎన్నుకొని ఇక్కడ తీసొచ్చి కూర్చోబెట్టడం, దాన్ని ఏ పదవులు ఉన్నాయి కూడా ఆ లిస్టులో పెట్టడం, దేనికి ఆశావాహుని అని దాంట్లో జత చేర్చి టిక్కుకొట్టమని చెప్పడం, ప్లస్ ఎక్కడెక్కడ మన జన సైనికులు ఇంత మునుపు ఈ వైఎస్ఆర్సీపీ పాలనలో చాలామంది కేసులు పెట్టించుకొని రకరకాల ఇబ్బంది పడినారు. అది కూడా ఎవరన్నా అటువంటి సమస్యలు ఉన్నాయా, మీ మీద కేసులు ఉన్నాయా అని కూడా దాంట్లో ఒక మనకు ఆప్షన్ ఇచ్చినారు. అక్కడ కూడా మన సమస్యలు తెచ్చుకుంటున్నాం. కానీ షార్ట్ కట్లోనే ఏదైనా మనం చేసిన సేవలు కానీ, పార్టీకి ఉపయోగపడే సేవలు కానీ, ప్రజలకు చేసిన సేవలు కానీ, సమాజంలో మనం ఏం చేసిన సేవ కానీ షార్ట్ కట్లో పెట్టేదానికి ఒక ఆప్షన్ కూడా ఇచ్చారు. అదంతా నిజంగా ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతుందంటే మా అధ్యక్షుని ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోయినాయి. అందుకోసం మేము కూడా ఈరోజు మా పార్లమెంటు ప్రజలందరికీ, జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన నాయకులకు రాజంపేట కానీ, కోడూరు కానీ, రాయచోటి కానీ, మదనపల్లి కానీ, పీలేరు కానీ, తంబల్లపల్లి కానీ 7 కాన్స్టిట్యున్సీల నుంచి ఎవరైతే మన ఆశావాహులు మన ఈ దరఖాస్తు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్న వాళ్ళంతా శనివారం, ఆదివారం 4, 5 తేదీల్లో కూడా దరఖాస్తులు రాయంపేట పార్లమెంట్ ఆఫీసులో మీరు ఇచ్చుకోవచ్చు, తీసుకుంటారు.
మీ అందరికి మాకు ఒకటే అభ్యర్థన, మీ అందరికీ తెలియజేయడం మా ఇది కాబట్టి మీడియా మూలకంగా మీ అందరికి తెలియజేస్తున్నాం. ఇదే మీకు ఆహ్వానం అనుకొని మీరంతా శనివారం ఆదివారం మీ దరఖాస్తులు ఏదైనా పెండింగ్ ఉన్న వాళ్ళంతా ఇచ్చి సద్వినియోగపరచుకోవాలని మా మనవి.